సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కార్ రిపేరింగ్ షెడ్లో ఇచ్చాం కదా, కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన కార్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కొన్ని పార్ట్స్ అయితే దొరకాల్సి ఉన్నవి. ఇంజిన్ సైడ్ పార్ట్స్, గేర్ బాక్స్ ఆయిల్ కూడా ఇవి కూడా చెక్ చేస్తున్నారు. గేర్ బాక్స్ బెడ్ ఏదో దొరకలేదంట, కొంచెం అది కంప్లైంట్ వచ్చిందని చెప్పి దాని గురించి అయితే వెయిటింగ్ అనమాట. అది అయిపోయిందంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టే. ఇంక తర్వాత ఏమేమి చేయించాను అనేది నేను తర్వాత వీడియోలో పెడతాను. నైట్ అయితే అయిపోయింది. వర్షం అయితే బీభత్సంగా వచ్చేలా ఉంది. గాలి చాలా ఎక్కువ వస్తుంది బాగా. అసలు మబ్బు ఫుల్గా వేసింది. ఆల్రెడీ వాతావరణం బాగుంటలేదు కదా 4 రోజుల నుంచి. ఇక్కడైతే అసలు చూడండి ఎలా ఉందో. ఇప్పుడే ఈవినింగ్ అవుతుంది, మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. టైం ఇంకా అప్పుడే 6:30 అలాగ అయి ఉంటుంది. టైం కూడా ఎక్కువ టైం అవ్వలేదు. చూడండి అప్పుడు ఎలా అయిపోయిందో వాతావరణం. అన్న అయితే మట్టికి ఇంత వాతావరణంలో కూడా ఇంకా వర్క్ అయితే చేస్తున్నాడు. ఏదో డౌట్ అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే వర్క్ కూడా. ఇంకా అది ఒకటి ఫిక్స్ చేశారంటే మనకు అయిపోయినట్టే. ఇక్కడ నుంచి మనకి ఏమేం చేశారనేది నేను తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజైతే నాకు తెలిసి అవుతుందో తెలీదు. వాతావరణం కూడా అసలు బాగాలేదు. చేద్దామన్నా ఇంకా వర్క్ చేసే టైం ఉన్నా ఇక్కడైతే వర్షం వస్తే మట్టికి కార్లు అయితే తడిసిపోతాయి. నీడైతే ఉండదు. కొంచెం ఉందని గట్టిగా గాలి వాన వచ్చిందంటే షెడ్లు అయితే తడిసిపోతుంది. అది అనుకున్నట్టుగా వర్షం కూడా వచ్చేసింది. గిరగొట్టేస్తుంది వర్షం అయితే, మామూలుగా లేదు. చూడండి అసలు ఈరోజు అయితే వర్క్ దొబ్బినట్టే. ఈరోజు కూడా అవ్వలేనట్టే వర్క్. ఇంకా నాకు తెలిసి ఇది ఎప్పుడు పోతుందో ఏంటో. ఇదైతే మట్టికి మామూలుగా లేదు, వదిలేలాగా అయితే లేదు. వర్షం గట్టిగానే వస్తుంది అసలు వర్షం అయితే. అయ్యో చూడండి ఎలా తడిసిపోతుంది మొత్తం. ఇక్కడ కూడా వర్షం వచ్చేసింది. అన్నాలు కూడా గుడిలెట్టు నుంచి ఇక్కడ కూడా వర్షం కొట్టేసింది. అయినట్టే మన పని ఈరోజు. ఇంకా అయ్యి బాబోయ్, పెద్ద పెద్ద పిడుగులు ఉరుములు. ఈ వర్షానికి ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని పైకి లేపించి కొంచెం కింద ఎలా ఉందో చూడాలి. దీనికి అండర్ బాడీ కోటింగ్ వేసే వాళ్ళు ఎక్కడ వేస్తారేంటో మనకు ఐడియా లేదు. అండర్ బాడీ కోటింగ్ వేయించారు వర్షానికి, కింద అయితే పాడవకుండానే. అసలు కింద లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం కింద తగిలింది. ఎలా ఉంది ఏంటో చూడాలి. గీతలు అయితే పడిపోయి ఆల్రెడీ కింద తగిలింది కదా. చిన్నవాడు వెళ్ళినప్పుడు జనం చాలామంది ఉన్నారు. ఆ రోజు పేరవరం దగ్గర ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. పేరవరం నుంచి కిందకి వెళ్ళినప్పుడు కింద పెద్ద గేట్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దాటించాం. ఆ రోజు అయితే కింద తగిలింది. అప్పుడే అనుకున్నాను నేను గట్టిగానే తగిలి ఉంటుంది దెబ్బని. చూడండి గీతలు అయితే ఎలా పడుకున్నాయి. అది మర్ర మంది కింద మొత్తం దగ్గర అయితే కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చివరి నుంచి దాకా అయితే అటు ఇటు అంతే. మధ్యలో ఏమైనా ఎత్తుందంటే కనుక కూడా చూడమని దెబ్బలు అదే ఇదే మనం గీసుకుంది. అక్కడ కింద అయితే ఎలా పడతారో ఉంది కారు బర్రమంది. ఫస్ట్ యాంటీ రస్ట్ కోటింగ్, అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ అయితే ఏం చేయాలి దీనికి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి, వేద్దాం. నేను చూడండి కింద ఎలా ఉందో, కింద నుంచి కారు చూడడానికి. ఈ బెల్ట్ గట్టా ఓకే కదా, బాగానే ఉన్నట్టే కదా, చూసి ఒకసారి. ఓకే ఓకే, ఈరోజు అయితే ఇంతవరకు అయింది. ఇంకా రేపు మిగతా పని కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి పట్టుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్.